మొగలి పొద 5వ భాగం. 4వ భాగంలో భాస్కర్ని రక్షించిన మస్తాన్ రాఖాని భాస్కర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అతన్ని చూపించి జరిగింది వివరిస్తాడు. శకుని ప్రియంవద సాగర్ని కలుసుకుంటాడు. శకుని గురించి వివరాలు చెప్తుంది ప్రియంవద. కథ కొనసాగుతుంది. కోదండ రామరాజు గారింట్లో పార్టీకి వెళ్ళొచ్చాక దాదాపు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉన్నారు ప్రియంవద, మనోజ్. పొద్దునంతా బిజినెస్కి సంబంధించిన పనులు చూసుకుంటూ సాయంత్రాలు బంజారా హిల్స్కి వెళ్తున్నాడు మనోజ్. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి సినిమాలకో షికార్లకో వెళ్తున్నారు. లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోని ఖాళీ ప్రదేశాల్లో నడుచుకుంటూ వెళ్ళి ఏ కొండల మధ్యలోనో కూర్చొని స్పందనని ఎలా చంపాలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు తరచూ ట్యాంక్ బండ్కి వెళ్తున్నారు. అలాగే ఆ రోజు బంజారా హిల్స్కి వెళ్ళాడు మనోజ్. అయితే ఎప్పటిలా గంటలు కూర్చోలేదు. ఓ గంట మాత్రం కూర్చొని వచ్చేశాడు. వస్తూనే నిస్త్రాణగా సోఫాలో వాలిపోయాడు. ఎందుకో అతనికి అనీజీగాను విసుగ్గాను ఉంది. ఆ విసుగుని పెంచింది ఫోన్ మోగి. నౌకర్ అందించిన రిసీవర్ అందుకొని హలో, మనోజ్ హియర్ అన్నాడు విసుగ్గానే. మిస్టర్ మనోజ్, నేను స్పందనని మధురంగా అందామే. అతని గుండె జల్లుమంది. చికాకు ఎగిరిపోయి కంగారు, ఆనందం చోటు చేసుకుంది. ఏమిటి మర్చిపోయారా? నేనండి. ఆ రోజు భలే వారే, మిమ్మల్ని మర్చిపోతానా? చెప్పండి, ఏమిటి ఈ వేళలో ఫోన్ చేశారు? మా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? కంగారుగా అన్నాడు మనోజ్ ఆమె మాట పూర్తవ్వకుండానే. మీ ఫోన్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమా? నవ్విందామె. అతను నవ్వాడు. ఇంతకీ నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా? అంది స్పందన. మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది మేడం? చెప్పండి, ఏమిటి విషయం? ఉత్సాహంగా అన్నాడతను. ఏం లేదు, రేపు సాయంత్రం 5 గంటలకి బంజారా హిల్స్లోని భాస్కర్ ప్యాలెస్లో చిన్న పార్టీ ఇస్తున్నాను. ఆ పార్టీకి మీరు కూడా రావాలి, మృదువుగా అంది స్పందన. మనోజ్కి ఆనందంతో మాట రాలేదు. ష్యూర్, తప్పకుండా వస్తాను. ఇంతకీ పార్టీ ఎందుకు ఇస్తున్నారు అన్నాడు. మీరొచ్చాకే తెలుసుకుందరు కానీ అని చిన్నగా నవ్వి రిసీవర్ పెట్టేసిందామే. అతను ఆనందంతో పెద్ద కేక పెట్టి ప్రియంవదకి ఫోన్ చేసి ప్రియా, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటి? ఆతృతగా అడిగిందామే. అతను గొంతు తగ్గించి చెప్పాడు. నిజమా? అందామే లోగొంతుతో. అవును, ఈ అవకాశం మనకి చాలా ఉపయోగిస్తుంది. నిజమే, ఆమెతో పరిచయం పెంచుకుంటే మన పని ఈజీగా అయిపోతుంది. అందుకే నీకు ఫోన్ చేశాను. అదిగో డాడీ వస్తున్నారు. రిసీవర్ పెట్టేయనా? కంగారుగా అన్నాడు మను. అంకుల్ వస్తే మనం మాట్లాడుకోవటానికేం? పార్టీకి వెళ్లే ముందు నీకు ముఖ్య విషయం చెప్పాలి అందామే. ఏమిటి? ఆతృతగా అడిగాడతను. ఆమె చెప్పబోయి మళ్ళీ ఆపేసి, మను, మా ఫ్రెండ్ వస్తోంది, మళ్ళీ మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. ఎవర్రా ఫోన్? అడిగాడు దుర్యోధన. ప్రియా డాడీ. నిజంగా ప్రియేనా? మనోజ్ నవ్వాడు. మీరేం అనుమానపడక్కర్లేదు డాడీ, ఇక నుంచి నా లోకమంతా ప్రియంవదే. దట్స్ గుడ్. నువ్వు ఆ హామీ ఇస్తే నాకింక దిగుల్లేదు అన్నాడు దుర్యోధన తృప్తిగా. అతను మళ్ళీ నవ్వాడు. తండ్రి కొడుకులిద్దరూ హాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ కాఫీలు అందించాడు నౌకరు. కాఫీలు తాగుతూ బిజినెస్ విషయాలేవో మాట్లాడుకున్నారిద్దరూ. వాళ్ల సంభాషణలో భాస్కర్ విషయం కూడా వచ్చింది. రావణ విషయమూ వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకూడదు. గిట్టని వాళ్ళు మన మీద ఆ రాయుడికి ఏవేవో కల్పించి చెప్పొచ్చు. అందుకే సాధ్యమైనంత తొందరలో మీ ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు దుర్యోధన. అలాగే డాడీ, బుద్ధిగా అన్నాడతను. మనసులో మాత్రం ముందు స్పందనని హత్య చెయ్యనివ్వండి అనుకున్నాడు. మరి కాసేపు కూర్చొని తర్వాత లేస్తూ, నేను బయటకెళ్తున్నాను, నా కోసం చూడొద్దు, నువ్వు భోంచేసేయ్ అన్నాడు దుర్యోధన. మనోజ్ తల పంకిస్తూ లేచాడు. సాయంత్రం 4 గంటలైంది. 3ంటికే ఇంటికొచ్చి స్నాన పానాదులు ముగించుకొని నీట్గా డ్రెస్ చేసుకున్నాడు మనోజ్. ప్రస్తుతం అతనికి ప్రియంవదే లోకంగా ఉంది. అంతకుముందు అతని మనస్సుని తన అందంతో కలవరపరిచిన స్పందన ఇప్పుడు అతనికి శత్రువు. ఆ శత్రువుని చంపి ప్రియంవదని పెళ్లి చేసుకోవడమే అతని ధ్యేయం. అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని అతని అభిప్రాయం. ఆనాడు ట్యాంక్ బండ్ దగ్గర కనిపించిన శకునిని గురించి ఆలోచించడం లేదు. అతనికి పరిచయం ఉన్న అమ్మాయిలు కానీ, అతను మోసగించిన అతివలు కానీ, అతను అమానుషంగా హత్య చేసిన మాధవి కానీ అతనికి ఇప్పుడు గుర్తు రావడం లేదు. పొద్దుట్నుంచి 4-5 సార్లు ప్రియంవదికి ఫోన్ చేశాడతను. అయితే స్నేహితురాలితో బయటకెళ్ళిన ఆమె అతనికి దొరకనే లేదు. 4:30 కల్లా బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. అతని కారు బంజారా హిల్స్ కేసి పరుగు తీసింది. అతను వెళ్లేసరికే భాస్కర్ ప్యాలెస్ ఆవరణంతా అతిథులతో కిటకిటలాడుతోంది. మనోజ్ తన కారు పార్కింగ్ ప్లేస్లో పెట్టి లోపలికొచ్చాడు. అతిథుల్ని ఆహ్వానిస్తున్న 2 యువకులు అతన్ని మర్యాదగా ఆహ్వానించి కాన్ఫరెన్స్ హాల్ కేసి తీసుకెళ్లారు. ప్లీజ్ లోపలికి వెళ్ళండి,
అని మళ్ళీ బయటికెళ్లారా యువకులు. మనోజ్ లోపలికి నడిచాడు. అతని కళ్ళు స్పందన కోసం వెతికాయి. ఆమె కనిపించలేదు గాని వాయునందన్ కనిపించాడు. చక్కని సూట్లో అందంగా హుందాగా అతిథుల్ని ఆహ్వానిస్తున్నాడు. ఉత్సాహంగా అటుకేసి వెళ్లబోయిన అతని కాళ్ళు టక్కున ఆగిపోయాయి. కారణం అక్కడ దుర్యోధనతో కరచాలనం చేస్తూ ఆహ్వానిస్తున్నాడు వాయునందన్. ఇద్దరి మొహంలోనూ చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ మాటలు అతనికి వినిపించడం లేదు. ఈ పార్టీకి డాడీ ఎందుకు వచ్చినట్లు? ఆమె డాడీకి కూడా తెలుసా? లేకపోతే వాళ్ళ ఫాదర్ తెలుసా? అది కాకపోతే ఈ వాయునందన్ ఊళ్ళో పెద్ద మనిషిగా తన తండ్రిని ఆహ్వానించాడా? అలా ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాడతను. హలో మిస్టర్ మనోజ్, అక్కడే ఆగిపోయారేమిటి అంటూ వచ్చాడు వాయునందన్. తేరుకుని అతనికి విష్ చేశాడు మనోజ్. ప్లీజ్ కమ్, అంతకుముందే మీ డాడీ వచ్చారు, రండి. అతను చేయి పట్టుకుని చనువుగా లోపలికి తీసుకెళ్లాడతను. తండ్రిని చూశాక మనోజ్ ఉత్సాహమంతా మంత్రించినట్టు మాయమైంది. అతన్ని ఓ కుర్చీలో కూర్చోబెట్టి మరొకరిని ఆహ్వానించడానికి వెళ్ళిపోయాడతను. మనోజ్ స్పందన కోసం పరిసరాలు పరికించాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. హాల్లోని స్టేజ్ మీద కుర్చీలు టేబుల్స్ అమర్చారు. టేబుల్స్ మీద అందమైన ఫ్లవర్ వాజులు పెట్టారు. అతను ఆలోచనలో ఉండగానే హాల్ అంతా చప్పట్లతో నిండిపోయింది. ఆలోచనల్లో ఉన్న అతను తుళ్ళిపడి స్టేజ్ కేసి చూశాడు. అంతే, అతని గుండె ఆగి ఆపై రెట్టించిన వేగంతో కొట్టుకోసాగింది. కారణం స్పందన. ఆమె చక్కని చీరలో బారెడు జడతో నేలచూపులు చూస్తూ లేదు. పోలీస్ డ్రెస్లో హుందాగా రాయల్గా ఉంది. మొహంలో దృఢనిశ్చయం కనిపిస్తోంది. అతని స్థితి అలా ఉండగానే ఆమెని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఆమె స్టేజ్ మీదకి రాగానే కొంతమంది ఆడపిల్లలు ఆమె మెళ్ళో గులాబీ దండలు వేశారు. కృతజ్ఞతగా చేతులు జోడించిందామె. కళ్ళు కాంతులీనుతుండగా హర్షధ్వానాల మధ్య ఆమె కుర్చీలో కూర్చుంది. వాయునందన్ మైకు దగ్గరకొచ్చి గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. అంతా నిశ్శబ్దమైపోయింది. మిస్ స్పందన ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏఎస్పీగా మన ఊరు రావడం నిజంగా మన అదృష్టం. ఆమె అందరిలాంటి ఆడపిల్ల కాదని, అవసరమైతే ఆదిశక్తిలా మారి దుష్ట శిక్షణ చేస్తుందని నాకు తెలుసు. త్వరలో మీకు తెలుస్తుంది. ఈరోజు ఈ పార్టీ ఆమె ఏర్పాటు చేసింది కాదు. అసలు ఈ పార్టీ అరేంజ్ చేయడమే ఆమెకి ఇష్టం లేదు. కానీ నేనే ఆమె నొప్పించి ఈ పార్టీ అరేంజ్ చేశాను. ఊరి పెద్దల్ని ఆహ్వానించాను. మీరంతా మా స్పందనని ఆశీర్వదించాలి. ఆమె కన్నింట తోడుగా నిలవాలి. మాట సాయం చాలు మనిషి ఉజ్వల భవిష్యత్తు వైపు పయనించడానికి. దాదాపు మీలో చాలామందికి తెలుసు నేను ఐజీగా రిటైర్ అయ్యానని. నేను దాదాపు 10 ఏళ్లుగా ఢిల్లీలో ఉన్నాను. ఇటీవలే ఇక్కడికి వచ్చాను. స్పందన నా కూతురు లాంటిది. ఆమెకి నేను అన్నింటా సాయం చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు అయిన అనుభవాల్ని, ఎదురైన సమస్యల్ని స్పందనకి చెప్తాను. ఆమె వెనక ఉండి మన దేశానికి, మన సమాజానికి నాకు తోచిన సేవ చేస్తాను. అందుకు మీరంతా సహకరిస్తారని నమ్ముతున్నాను అన్నాడు వాయునందన్. మరోసారి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వాయునందన్ యువతలికి రాగానే స్పందన నిల్చుంది. అంకుల్, నా గురించి చాలా చెప్పారు. అంతేకాదు, ఆయన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసలు ఆయన ప్రోద్బలంతోనే నేను ఐపీఎస్కి చదివానని గట్టిగా చెప్పగలను. ఆయన నన్ను తన కూతురు నిర్మలతో సమంగా చూసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేని నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయి నన్ను ఈ స్థితికి తెచ్చారు. అందుకే ఆయన కోసమైనా నేను ఎదగాలి. ఎంతోమంది నేరస్తులకి సంకెళ్ళు వెయ్యాలి. మరెన్నో మంచి పనులు చెయ్యాలి. చేస్తాను కూడా. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పుర ప్రముఖులకు, యువతీ యువకులకు, పత్రికా ప్రముఖులకు మా కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంగా మరో సంగతి కూడా చెప్తున్నాను. ఇటీవల హోటల్లో మాధవి అనే యువతి హత్య చేయబడింది. ఆమెను హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలియలేదు. అదీకాక ఈ ప్రాంతాల్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి జనాలు భయపడ్డం తగ్గిపోయింది. కారణం వాళ్ళు పెద్దగా పట్టించుకోలేకపోవడం కావచ్చు. కానీ అది వాళ్ళ తప్పు కాదు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ నేరస్తుల్ని పట్టుకోవాలనే పట్టుకుంటాడు కూడా. కానీ రాజకీయ నాయకులు కల్పించుకొని నయానో భయానో ఆ ఆఫీసర్లని లోబర్చుకుని నేరస్తుల్ని బయటికి తెస్తారు. ఇవన్నీ చూసి నిరాశకి లోనైన పోలీస్ ఆఫీసర్సు తామరాకు మీద నీటిబొట్టులా తమకి పట్టనట్లు ఉండిపోతున్నారు. అంతేకాదు, ఇటీవల ఉదయ్ భాస్కర్ అనే ఎస్ఐ మాయమయ్యాడు. అతను బ్రతికున్నాడో చనిపోయాడో కూడా తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించకపోతేనే పట్టించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సామాన్యుల్ని గురించి పట్టించుకుంటుందా అని బయట జనం అనుకోవడంలో తప్పేమైనా ఉందా? అందుకే నేను మాధవి హత్య కేసుని, భాస్కర్ మాయమైన కేసుని ఎంక్వైరీ చేస్తాను. నేరస్తుల్ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తానని మీ అందరి ఎదుట వాగ్దానం చేస్తున్నాను అంటూ ముగించింది స్పందన.
ఈసారి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. తర్వాత స్పందన గురించి, వాయునందన్ గురించి చాలామంది పెద్దలు మాట్లాడారు, స్పందనని ఆశీర్వదించారు. ఆపై పార్టీ మొదలైంది. బేరర్స్ అందరికీ టిఫిన్లు అందిస్తుంటే పేరు పేరున పలకరిస్తూ స్పందనకి అందరి అతిథుల్ని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు వాయునందన్. వాయునందన్కి తెలియని వాళ్ళు తమకి తామే పరిచయం చేసుకున్నారు. అందరి మధ్యలో కూర్చున్న దుర్యోధన మొహం నెత్తురుబొట్టు లేనంతగా పాలిపోయింది. స్పందనకి అతన్ని పరిచయం చేశాడు వాయునందన్. ఓ నమస్తే డాక్టర్, మీరు తెలియదు కానీ మీ అబ్బాయి ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. వినయంగా నమస్కరించింది స్పందన. నమస్తే, మా అబ్బాయి మీకు తెలుసా? బలవంతంగా నవ్వుతూ అన్నాడు దుర్యోధన. ఓ తెలుసు, అదిగో ఆయన కూడా వచ్చారుగా. హలో మిస్టర్ మనోజ్ అంటూ అతని దగ్గరికి నడిచిందామె. అసలే చెమటలతో ఒళ్ళంతా తడిసిపోయిన అతనికి తండ్రి తనని చూసేసరికి వణుకు కూడా మొదలైంది. దుర్యోధన కొడుక్కేసి తీక్షణంగా చూశాడు. బలవంతంగా మింగుతున్న స్వీట్ గొంతు కడ్డుపడింది మనోజ్కి. అరే ఏమైంది? పలమారిందా? కాసిని మంచినీళ్లు తాగండి చనువుగా అందామే. అతను గబగబా గ్లాస్లో నీళ్లు తాగేశాడు. అన్నట్టు మిస్టర్ మనోజ్, మీతో పరిచయం చాలా చిత్రంగా అయింది డాక్టర్. ఆ రోజు అదే December 30 మా అమ్మాయిని మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కించాను. తనని రిసీవ్ చేసుకోవడానికి స్పందన బయలుదేరింది. తీరా బయలుదేరి ఏరోడ్రోమ్ చేరుకుంటుండగా ఆటో కాస్త ట్రబుల్ ఇచ్చింది. అప్పుడు అబ్బాయి స్పందనని మీ కారులో లిఫ్ట్ ఇచ్చాడు చెప్పాడు వాయునందన్. అవును డాక్టర్, అడగగానే లిఫ్ట్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఆ రోజు ఆయన బాంబే వెళ్ళడం కోసం ఏరోడ్రోమ్కి వెళ్తున్నారనుకోండి. అయితే మాత్రం సమయానికి లిఫ్ట్ ఇవ్వడం మూలంగా ఎంత ఇబ్బంది తప్పింది గబగబా అంది స్పందన. అందరూ కుతూహలంగా వాళ్ళ మాటలు వింటున్నారు. మనోజ్కి స్పృహ తప్పేంత నిస్త్రాణ ఆవాహించింది. దుర్యోధన తేరుకొని సారీ, మా వాడు బాంబే వెళ్ళింది ఏదో అనబోతుండగానే అవును ఏదో బిజినెస్ గురించి చెప్పారు. December 30 లక్కీగా కలుసుకున్నాం కదూ మిస్టర్ మనోజ్ అంది స్పందన అతని కేసు చూస్తూ. ఎస్ఎస్ కంగారుగా అనేశాడతను. దుర్యోధన ఏదో అనబోయాడు. మీరేం తినడం లేదు, మీరు మరో స్వీట్ తీసుకోండి అంటూ చనువుగా ఓ స్వీట్ దుర్యోధన ప్లేట్లో వేయించి అవతలికి వెళ్ళిపోయాడు వాయునందన్. అతన్ని అనుసరించిందామె. దుర్యోధన తలెత్తి కొడుక్కేసి చూశాడు. ఆ చూపులకే కనుక శక్తి ఉంటే మనోజ్ మసి అయిపోయేవాడే. అంత కోపంగా ఉన్నాయా చూపులు. పార్టీ ముగిసింది. అందరూ లేచి అభ్యాగతులకు థ్యాంక్స్ చెప్పి బయటికెళ్తున్నారు. దుర్యోధన కూడా స్పందనకి వాయునందన్కి థ్యాంక్స్ చెప్పి మిస్టర్ వాయునందన్, మీరు మిస్ స్పందన మా ఇంటికి ఓసారి టీకి రావాలి. మీకెప్పుడు వీలవుతుందో చెప్తే అప్పుడు అరేంజ్ చేస్తాను అన్నాడు ఆప్యాయంగా. ష్యూర్, తప్పకుండా వస్తాం. వీలు చూసుకుని నేనే ఫోన్ చేస్తాను అన్నాడు వాయునందన్. నిజంగా వస్తారుగా? ఏం మిస్ స్పందన, మీరు పిలవకపోయినా వస్తాను నవ్విందామే. తుళ్ళిపడి చూశాడు మనోజ్. మనం ఫ్రెండ్స్, ఒకరిళ్ళకి ఒకరు రాకుండా ఎలా అన్నాడు వాయునందన్. అవునవును అంటూ మరోసారి చెప్పి బయటపడ్డాడు దుర్యోధన. అతని వెనకే మనోజ్ నడిచాడు. పార్టీకి వచ్చేటప్పుడు స్పందనని ఎలా చంపడం అని ఆలోచించిన మనోజ్ పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు ఈ స్పందన దృష్టి నుంచి తను బయటపడ్డం ఎలా అని ఆలోచిస్తూ బయటకు నడిచాడు. ఇద్దరూ కలిసే వెళ్ళినా ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి కారులో వాళ్లే ఇళ్లకు చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక రాబోయే తుఫాన్ ఎలా తట్టుకోవడమా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేసిన మనోజ్ తండ్రి చేరుకున్న 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వస్తూనే తండ్రి కోసం చూశాడు. అతనెక్కడా కనిపించలేదు. మనోజ్ గుండె దడదడలాడింది. కారణం తండ్రి మేడ మీద గదిలోకి వెళ్ళాడని అతను గ్రహించడమే. అంటే అతనికి స్పెషల్ క్లాస్ తీసుకుంటాడన్నమాట. అతని అనుమానాన్ని నిజం చేస్తూ నౌకరొచ్చి నాన్నగారు రమ్మంటున్నారన్న వార్త అందించాడు. తప్పదన్నట్లు ఉసూరుమంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడతను. కూర్చో అన్నాడు దుర్యోధన. అతను కూర్చోలేదు. నేలచూపులు చూస్తూ నిల్చున్నాడు. చేసేదంతా చేసి ఇప్పుడు అమాయకుళ్ళ పోజు పెట్టకు, నాకు అసహ్యం అర్చినట్లన్నాడు దుర్యోధన. నోరెత్తలేదతను. అసలు నువ్వెందుకొచ్చావా పార్టీకి గద్దించాడు దుర్యోధన. ఈసారి మాట్లాడలేదతను. కొడుకు మౌనం తండ్రికి మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. చెప్పు, అసలు ఆ వాయునందన్ స్పందన చెప్పినట్టు నిజంగానే ఆమెకి నువ్వు లిఫ్ట్ ఇచ్చావా అన్నాడు కర్కశంగా. ఇచ్చాను అంటే నీ మెడకి నువ్వే ఉరితాడు తగిలించుకోబోయావన్నమాట. ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలియదు మెల్లగా అన్నాడతను. ఆ మాటకి మరీ మండిపడ్డాడు దుర్యోధన. తెలియదు, ఆడపిల్ల కనిపించింది కదా అని నిన్ను నువ్వు మర్చిపోయావు, నీ గొప్పలు చెప్పుకున్నావు. దాని మూలంగా నేను బాంబేలో సృష్టించిన సాక్ష్యాలన్నీ గంగలో పోసినట్టయ్యాయి. ఇప్పుడేం చేయబోతున్నావు? ఆవేశాన్ని అతి ప్రయాసగా ఆపుకుంటూ అన్నాడు దుర్యోధన. వాళ్ళేం చేస్తారు డాడీ? అసలు ఆ రోజు నేను ఆ స్పందనకి లిఫ్ట్ ఇచ్చిన సంగతి వాళ్ళెలా రుజువు చేస్తారు? తేలిగ్గా అన్నాడతను. తల బాదుకున్నాడు దుర్యోధన.
నువ్వు ప్రతిదాన్ని ఇలాగే తేలిగ్గా తీసుకుంటున్నావు మను. నేరం చేయడమే కాక ఆ నేరాన్ని రుజువుపరిచే సాక్ష్యాధారాలు కూడా ఇచ్చి నీ నేరాన్ని నువ్వే ధృవపరుచుకుంటున్నావు. నీ నేరాల్ని, నీ తెలివి తక్కువ ప్రవర్తనల్ని ఎన్నని సర్దుకుపోను. ఐఎమ్ సారీ డాడీ లోగొంతుతో అన్నాడు. నువ్వు సారీ చెప్పినంత ఈజీ కాదు నిన్ను ఈ ఊబిలోంచి బయటపడేయడం. ఇప్పుడు ఆ పిల్ల పాత కేసులన్నీ బయటికి లాగుతానని చెప్పింది. ఆమె ధోరణి చూస్తే చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతుందనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎప్పుడూ లేనంత దిగులుగా అన్నాడు దుర్యోధన. పులిలా ఉండే తండ్రి ఒక్కసారిగా ఇంత బేలగా అయ్యేసరికి ఆశ్చర్యపోయాడతను. డాడీ, మిన్ను విరిగి మీద పడ్డ జంకని మీరు ఆఫ్టర్ ఆల్ ఓ ఆడపిల్ల మాటలకి ఇంత కంగారు పడ్డం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకొని అన్నాడు. ఆ పిల్లని అంత తేలిగ్గా తీసి పడేయకుమను. అసలు నీ గురించి తెలిసే ఆమె నిన్ను లిఫ్ట్ అడిగిందని నా అనుమానం. లేకపోతే ఓ ఏఎస్పీ ఏరోడ్రోమ్కి వెళ్ళాలంటే ఆటోనే ఎక్కక్కర్లేదు. ఆటో ట్రబుల్ ఇస్తే నీలాంటి వాడిని లిఫ్ట్ ఇమ్మని అర్థించను అక్కర్లేదు. ఓకే, అప్పుడలా జరిగిపోయిందనుకో. ఈరోజు ఆమె పోలీస్ ఆఫీసర్ అని తెలిసి ఎందుకొచ్చావు ఆ పార్టీకి నిలదీశాడు దుర్యోధన. ఆమె ఏఎస్పీ అని నాకు అక్కడికి వెళ్ళేదాకా తెలియదు డాడీ అన్నాడతను. అబద్ధాలు ఆడకు. ఇన్విటేషన్లో ఆమె పేరు అది ఉంది, కానీ నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. అంటే అంటే నిన్ను పిలవకుండానే ఆ ఫంక్షన్కి వచ్చావా విస్మయంగా అడిగాడు దుర్యోధన. కాదు, నాకు ఇన్విటేషన్ కార్డు పంపలేదు. కార్డ్స్ ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. నన్ను ఆమె ఫోన్లో పిలిచింది. ఫోన్లో పిలిచిందా? అవును, తప్పకుండా రమ్మని చెప్పింది కూడా. అందుకే నేను వెళ్ళాను మెల్లగా అన్నాడతను. ఆ మాటకి మరింత పాలిపోయింది దుర్యోధన మొహం. అయితే మరింత జాగ్రత్త పడాలన్నమాట గొణిగినట్టు అన్నాడు. అంటే అంటే ఆ మాధవిని చంపింది నువ్వేనని ఆ స్పందనకి తెలుసన్నమాట డాడీ కంగారుగా అన్నాడతను. ఇంక నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం అన్నాడు దుర్యోధన. అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడా గదిలోంచి. ఉదయం 11 గంటలైంది. ఎస్పీ ఆఫీస్ అంతా సందడిగా ఉంది. కారణం ఆ రోజే ఏఎస్పీ స్పందన తొలిసారిగా ఆఫీస్లో అడుగుపెట్టింది. మడత నలగని కాకి డ్రెస్, అద్దంలా మెరిసిపోయే షూస్, నల్లని కురులను ముద్దు పెట్టుకున్నట్టున్న హ్యాట్ ఆమె అందాన్ని, హుందాతనాన్ని రెట్టింపు చేశాయి. లేత గులాబీ రంగులో తలుకులీనుతున్నట్లున్న చెంపలు, చిత్రకారుని కుంచె కందనంత సుకుమారంగా ఉన్న చేతులు చూస్తే ఈ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ ఏమిటి అనుకుంటారు చాలామంది. ఆమె రాగానే చిన్న పెద్ద అంతా కుతూహలంగా చూశారు ఆమె కేసి. ఎస్పీ వినాయక్ ఆమెకి అక్కడ వాళ్ళందరినీ పరిచయం చేశాడు. అందరితోనూ ఆమె ఆప్యాయంగానే మాట్లాడింది. మీకేం కావాలన్నా నిస్సంకోచంగా అడగొచ్చు యువకుడైన వినాయక్ ఆమెతో అన్నాడు. అక్కడికొచ్చి 6 నెలలు దాటినా వినాయక్ ఊళ్ళో ఉన్నది చాలా తక్కువ రోజులే. ఎప్పుడూ ఏవో క్యాంపులు. అతను యువకుడు, ఉత్సాహవంతుడు, తన వృత్తి పట్ల గౌరవం ఉన్నవాడు. అతనంటే చాలామంది ఇష్టపడతారు. అన్ని పార్టీల వాళ్ళు అతన్ని గౌరవిస్తారు. చిరునవ్వు, మందహాసం ఎప్పుడూ అతని మొహంలోంచి తప్పుకోవు. అతను ఎక్కడుంటే అక్కడి వాళ్ళు అతనికి బ్రహ్మరథం పడతారు. అతనితో మాట్లాడుతుంటే ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నట్టు అనిపించదు, ఓ ఆత్మీయుడితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలా అని అతను నేరస్తుల్ని వదిలిపెట్టడు. నేరస్తులు అతనంటే సింహస్వప్నం. పేరు మోసిన రౌడీలు సైతం ఆయన ఎదుటికి రావడానికి భయపడతారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అతనికి స్త్రీలంటే చాలా గౌరవం. అతని మూలంగా ఎన్నో కుటుంబాలు నిలిచాయి. కూలిపోతాయనుకున్న కాపురాలు కుదుటపడ్డాయి. మోసగింపబడ్డ అభాగినులకు ఏదో ఓ దారి చూపించడం అతని హాబీ. స్త్రీలని కాళ్ల కింద అణిచెయ్యాలని ప్రయత్నించే పురుష పుంగవులంటే అతనికి అసహ్యం. స్త్రీ కూడా అన్నింట మగవారితో సమానంగా ముందడుగు వెయ్యాలన్నది అతని మతం. నిర్భయంగా ప్రగతి పదంలోకి దూసుకెళ్లే స్త్రీలంటే అతనికి చాలా ఇష్టం. అలాంటి ఇష్టమే ప్రస్తుతం స్పందన మీద కలిగిందతనికి. ఆమె గురించి కొంత విన్నాడతను. ఆమె కూడా అతని గురించి వింది. అందుకే అతని సహకారంతో తను అనుకున్నవన్నీ సాధించాలని నిర్ణయించుకుంది. అందుకే అతను ఏమైనా కావాలనుకుంటే నిస్సంకోచంగా అడగండి అనగానే ఆనందపడిపోయింది. మీ పూర్తి సహకారం నాకు కావాలి సార్ అంది. తప్పకుండా అన్నాడతను మనస్ఫూర్తిగా. ఆమె తన రూంలోకి వెళ్ళిపోయింది. కానిస్టేబుల్ ఏసుపాదం ఫ్లాస్క్లోని టీ కప్పులోకి వంచి ఆమెకి ఇచ్చాడు. అది తాగేసి ఏవో కాగితాలు చూడడంలో మునిగిపోయింది. మధ్యాహ్నం భోజనం ఆఫీస్లోనే చేసి సాయంత్రం 4 గంటలకల్లా వినాయక్ దగ్గరకు వచ్చింది. ముందుగా ఫోన్ చేసింది. సీరియస్గా ఏవో కాగితాలు చూసుకుంటున్న అతను కాగితాలన్నీ పక్కకు తోసి కూర్చోండి అన్నాడు నవ్వుతూ. ఆమె కూర్చుంది. బోర్గా ఉందా అన్నాడతను నవ్వుతూనే. లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందామె ఉత్సాహంగా. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది. టీ తీసుకుంటారా?
అని ఆమె జవాబు కోసం చూడకుండానే టీలు తెప్పించాడు. అక్కడున్న కానిస్టేబుల్ కప్పులతో ఇద్దరికీ టీలు అందించాడు. చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు అన్నాడు వినాయక్ టీ తాగుతూ. మీకేం అర్జెంట్ పనిలేదుగా? పర్వాలేదు, చెప్పండి. ఇటీవల మాధవి అనే ఓ యువతిని మర్డర్ చేశారు కదా? మాధవి అంటే హోటల్లో? ఎస్ సార్, ఆ మాధవే. ఆ కేసు గురించిన వివరాలు నాకు కావాలి సార్. అతని మాట పూర్తి కాకుండానే అందామే. ఎందుకు? ఆశ్చర్యంగా అన్నాడతను. మీకు అభ్యంతరం లేకపోతే ఆ కేసుకు సంబంధించిన ఫైల్ నేను చూస్తాను సార్. అభ్యంతరమని కాదు, కానీ ఆమెను చంపింది ఎస్ఐ భాస్కర్ అని అనుకుంటున్నారు. ఆమెను చంపాడన్న కోపంతో ఆమెకు సంబంధించిన వాళ్ళు అతన్ని చంపడమో కిడ్నాప్ చేయడమో చేశారని తేలింది. చంపిన వాడు కూడా పోయాక ఇంకా కేసేముంటుంది? అందుకే ఆ కేసు తాలూకు ఫైలు క్లోజ్ చేసేశారు. తుళ్ళిపడింది స్పందన. మాధవి అన్నామిని ఎస్ఐ భాస్కర్ చంపారా అంది విస్మయంగా. అవును మిస్ స్పందన. మొదట్లో ఎవరో ప్రకాష్ అనే అతను ఆమెని హత్య చేసి పారిపోయాడనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది భాస్కరే ప్రకాష్ అన్న పేరుతో హోటల్లో రూమ్ తీసుకుని ప్లాన్డ్గా ఆమెని గొంతుని చంపేశాడని. ఆ తర్వాతే అతను మాయమయ్యాడు. దాని గురించి చాలా రకాలుగా చెప్పుకున్నారు అన్నాడు వినాయక్. కానీ నేను మరోలా విన్నానే. ఏం విన్నారు? ఈ ఊళ్ళో డాక్టర్ దుర్యోధన్ గారని ఓ పెద్ద సర్జన్ ఉన్నారట కదా. వాళ్ళ అబ్బాయి మనోజ్కి మాధవికి చాలా కాలంగా పరిచయం ఉందని, అతనే ఆమెను వదిలించుకోవడం కోసం ఆ హోటల్లో ప్రకాష్ అన్న పేరుతో రూమ్ తీసుకుని ఆమెని మంచి మాటలతో హోటల్కి తీసుకెళ్ళి కామ్గా చంపేశాడని విన్నాను. అంతేకాదు, అతను ఆమెను తీసుకెళ్తుండగా అనుమానం వచ్చి ఎస్ఐ భాస్కర్ అతని కారు ఆపాడని, దానికి అతను ఆగ్రహించి భాస్కర్ మీద చేయి చేసుకున్నాడని ఇంకా చాలా విన్నాను. ఓ, ఈ కథలన్నీ మీ దాకా వచ్చేశాయా? నేను విన్నాను, కానీ ఇవన్నీ కట్టుకథలని చాలామంది అన్నారు. అఫ్కోర్స్ ఆ టైంలో నేను ఇక్కడ లేననుకోండి. కానీ నేను విన్నదాన్ని బట్టి నేను అనుకున్నది ఏమిటంటే, అసలు ఆ డాక్టర్ గారు అబ్బాయికి ఈ హత్యకి ఎలాంటి సంబంధము లేదని, ఆ భాస్కర్కి డాక్టర్ గారు అబ్బాయికి మధ్య ఉన్న విరోధం మూలంగా ఇన్ని కథలొచ్చాయని. అంటే ఆ భాస్కర్కి మనోజ్ అంటే విరోధం ఉంది కాబట్టి హత్య చేసి ఆ నేరాన్ని మనోజ్ మీదకి నెట్టాడంటారు. అవును, అదే అంతా అంటున్నారు. అయితే మాధవిని చంపాలని భాస్కర్ ప్లాన్ చేసుకుని ప్రకాష్ అన్న పేరుతో రూమ్ తీసుకున్నాడు కదూ? ఎగ్జాక్ట్లీ. బాగుంది. కానీ తను చేసిన హత్యా నేరాన్ని మనోజ్ మీదకి నెట్టాలనుకున్నవాడు హోటల్ రూమ్ని మనోజ్ అన్న పేరుతో కాకుండా ఎవరో ప్రకాష్ అన్న పేరుతో ఎందుకు తీసుకున్నాడు? స్పందన ప్రశ్నకి ఆలోచనలో పడిపోయాడు వినాయక్. ఈ పాయింట్ నాకు తట్టలేదు అన్నాడు క్షణం తర్వాత. స్పందనకి మరింత ఉత్సాహం వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంది కాస్త ముందుకు వంగి. మీరెంత చెప్పినా భాస్కర్ నిర్దోషి అని నాకు అనిపించడం లేదు మెల్లగా అన్నాడతను. పోనీ అలాగే అనుకుందాం. హోటల్లో హత్య జరిగిన మర్నాడు అంటే అందరికీ తెలిసాక మాధవి శవం ఫోటో పేపర్లో చూసిన భాస్కర్ ఆమెను గుర్తించాడు. అంత క్రితం రోజు మనోజ్ పక్కన ఆమె ఉండడం అతనికి బాగా గుర్తుంది. అందుకే ఆమెని మనోజ్ హత్య చేశాడని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఐజీ గారి దగ్గరకు కూడా వెళ్ళి విషయం చెప్పాడు. సాక్ష్యాధారాలు సంపాదించడం కోసం నానా ఇబ్బందులు పడ్డాడు. కానీ నిజాన్ని కళ్ళారా చూసిన ఏ ఒక్కరూ అతనికి సాక్ష్యం చెప్పలేదు. అతను కృంగిపోయాడు. తన గోడు కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుని బాధపడ్డాడు. నిజంగానే అతను మాధవ్ని హత్య చేసి ఉంటే ఇంత రభస ఎందుకు చేస్తాడంటారు? అయితే మీ ఉద్దేశంలో ఈ మర్డర్ చేసింది ఎవరై ఉంటారని కుతూహలంగా అడిగాడు వినాయక్. ఆ మనోజే చేసుండాలి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? దానికి చాలా కారణాలున్నాయి సార్. ఒకటి చెప్పండి. నేరం చేసినవాడు శిక్ష అనుభవించాలి కదూ? తప్పకుండా. అయితే ఈ కేసుని నేను డీల్ చేయనా? కానీ మీకు ముఖ్య విషయం తెలుసా? మెల్లగా అన్నాడు వినాయక్. చెప్పండి సార్. మాధవిని చంపింది మనోజ్ అని భాస్కర్ గొడవ చేశాడు. ఇది తెలిసిన దుర్యోధన్ గారు మండిపడ్డాడు. కారణం, అసలు మనోజ్ హత్య జరిగిన దానికి 4 రోజుల ముందుగానే బాంబే వెళ్ళాడు. ఇక్కడ హత్య జరిగే సమయానికి అతను బాంబేలోని ఓ స్టార్ హోటల్లో ఉన్నాడు. ఇవన్నీ చెప్పి కొట్టినంత పనిచేశాడట ఆ దుర్యోధన గారు. ఇవన్నీ చూశాకే ఈ కేసుని క్లోజ్ చేసింది. అక్కడికి మన సిఐ రావణ నేరస్తుడిని కనుక్కుందామని చాలా ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు భాస్కర్ కోసం కూడా చాలా చోట్ల వెతికించాడు. ఈ విషయంలో అతను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అయినా ఫలితం కనిపించలేదు భారంగా అన్నాడు వినాయక్. స్పందన నవ్వింది. చిత్రంగా చూశాడతను. సారీ సార్, నా తృప్తి కోసం ఒక్కసారి ఆ కేసు పూర్వపరాలు చూడనివ్వండి ప్లీజ్ అందాము వేడికోలుగా. వినాయక్ నవ్వాడు. మీకంత సరదాగా ఉంటే తప్పకుండా చూడండి. ఇలాంటి చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం కూడా. కానీ మీకు నిరాశే మిగులుతుందని నా బాధ. చూద్దాం సార్. మాధవిని చంపింది మనోజే అని నా నమ్మకం.
హంతకుణ్ణి పట్టివ్వాలన్న ప్రయత్నం చేశాడు కాబట్టే భాస్కర్ మాయమయ్యాడు. అంటే భాస్కర్ని వాళ్ళు కిడ్నాప్ చేశారన్న మీ ఉద్దేశం? కిడ్నాప్ చేశారో హత్య చేశారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భాస్కర్ స్కూటర్ నడుపుతున్న తీరు, ఆ స్కూటర్ పడున్న తీరు, అక్కడున్న నెత్తుటి మడుగులు అతను చనిపోయి ఉంటాడని చెప్తున్నాయి. అయితే శవం కనిపించలేదు కాబట్టి రవ్వంత ఆశ. మీ ధోరణి చూస్తుంటే ఆ మనోజ్ని హంతకుడని నిరూపించి వాళ్ళింటికెళ్ళి స్వయంగా అతని చేతులకి బేడీలు వేయాలని సరదా పడుతున్నట్టుందే. నవ్వాడతను. నిజమే సార్. ఆమె కూడా నవ్వింది. మీ నమ్మకం మంచిదే, కానీ ఊళ్ళో లేకుండానే హత్య చేశాడంటే చట్టం నమ్మొద్దు. నమ్మిస్తాను. ఎలా? సార్ ఒక్క మాట చెప్పండి. ఒకవేళ నిజంగానే ఆ మనోజ్ హత్య చేశాడే అనుకోండి, అతన్ని అరెస్ట్ చేయడానికి మీరు వెనకాడతారా? సూటిగా అడిగింది స్పందన. మీ అనుమానం నాకు అర్థమైంది. ఆ దుర్యోధన గారి పరపతిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు కదూ. కానీ ఇలాంటి దుర్యోధనలు ఎంతమందొచ్చి బెదిరించినా నా డ్యూటీ నేను నెరవేరుస్తాను. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. మహా చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. వృత్తిని నమ్ముకున్న వాళ్ళం ఏ ఊరైతేనేం, గంభీరంగా అన్నాడు వినాయక్. స్పందన అతని కళ్ళల్లోకి అభినందనపూర్వకంగా చూసింది. అయితే వినండి సార్, ఆ మనోజ్ని నా చేతుల మీదుగా నేనే అరెస్ట్ చేస్తాను అంది గట్టిగా. మీరంత గట్టిగా చెప్తున్నారంటే తగిన కారణం ఏదో ఉండాలి. సూటిగా చూస్తూ అన్నాడతను. ఉంది సార్. అతను హత్య జరిగినప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాట్? ఎస్ సార్. హత్య జరిగిన మర్నాడు అతను నాకు తన కారులో లిఫ్ట్ ఇచ్చాడు. ఏమిటి మీరనేది? విస్మయంగా అన్నాడు వినాయక్. నేను నిజమే చెప్తున్నాను సార్ అంటూ అంతా చెప్పింది స్పందన. ఫంక్షన్లో తన మాటలు విని ఆ తండ్రి కొడుకులు ఎంత కంగారు పడ్డారో కూడా చెప్పింది. ఆలోచనలో పడిపోయాడు వినాయక్. మీకు ప్రూఫ్ కావాలన్నా ఉంది సార్. ప్రూఫా? ఏమిటి? ఆతృతగా అన్నాడతను. ఆ మధ్య నేను మా వాయునందన్ అంకుల్ కోదండరామరాజు గారింటికి పార్టీకి వెళ్ళినప్పుడు అతను వచ్చాడు. అతను వస్తాడని మాకు తెలుసు. అందుకే అతి జాగ్రత్తగా అతన్ని మాటల్లో పెట్టి అతని మాటల్ని రికార్డ్ చేశాం. ఆ మాటల్లో డిసెంబర్ 3వ తారీఖు నాకిక్కడ లిఫ్ట్ ఇచ్చిన విషయం ఉంది. ఆ టేప్ రేపు మీకు వినిపిస్తాను. టేప్లోని మాటలు కోర్టులో పనికి రాకపోయినా మనకో దారి ఏర్పడుతుంది. గుడ్. ఇంకేం, వెంటనే ప్రొసీడ్ అయిపోండి మనస్ఫూర్తిగానే అన్నాడు వినాయక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అందామే. మీకా ఫైల్స్ కావాలి కదూ? ఎస్ సార్. వినాయక్ వెంటనే రావణని పిలిపించాడు. ఎస్ సార్ వినయంగా విష్ చేశాడు అతనిద్దరికీ. మిస్టర్ రావణ, మన ఏఎస్పీ గారికి మాధవి భాస్కర్ ఫైల్స్ చూపించండి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి సాయం కావాలన్నా సంకోచించకుండా చెయ్యండి. ఎలాంటి సాయమైనా అన్న మాట నొక్కి మరీ అన్నాడు వినాయక్. ఎస్ సార్ అన్నాడతను వినయంగా. సార్ నేను ఇంక వెళ్ళనా అంది స్పందన లేస్తూ. అలాగే వెళ్ళండి, బెస్ట్ ఆఫ్ లక్ నవ్వుతూ అన్నాడు వినాయక్. థ్యాంక్ యూ సార్ నవ్విందామే. డిపార్ట్మెంట్లో ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది మనసులో అతని సంస్కారానికి అంజలి ఘటిస్తూ. తర్వాత తన రూమ్లోకి వచ్చేసింది. రావణ మరో ఎస్ఐ కలిసి ఎక్కడో అడుగున పడున్న ఫైళ్ళన్నీ తీసి అందులో స్పందనకు కావలసినవన్నీ తీసి ఆమెకిచ్చారు. రావణ మనసంతా కంగారుగా ఉంది. రాక కనిపించలేదనే గంగ వెర్రెలెత్తిపోతోంది అతనికి. ఇప్పుడు స్పందన పాత కేసుల్ని తిరగదోడడం చూస్తుంటే వెన్నులోంచి వణుకులాంటిది మొదలైంది. అడుగున పడిపోయిన ఆ కేసులు మళ్ళీ ఊపిరి పోసుకుంటాయని అతను ఊహించలేదు. మాధవికి సంబంధించిన వాళ్ళు కానీ భాస్కర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ వచ్చి ఒత్తిడి చెయ్యనందున ఆ కేసుల్ని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు ఇటీవల దుర్యోధన దగ్గర నుంచి ఫోన్ లేదు. బహుశా మాధవి కేసు బయటికి రాదన్న నమ్మకంతో ఉండుంటారు. అందుకే తనకి ఫోన్ చెయ్యలేదు అనుకున్నాడు రావణ. అతని కూతురు పెళ్లి దగ్గర పడుతోంది. 10 రోజుల్లో వచ్చి డబ్బు పట్టుకెళ్ళమని దుర్యోధన చెప్పి కూడా వారం రోజులైంది. ఇవాళో రేపో వెళ్దాం అనుకుంటుండగా రాక కనిపించడం, వాడిని వెతకడం, మళ్ళీ వాడు మాయమవడం జరిగాయి. దానికి తోడు ఇప్పుడు ఈ పిడుగు. ఇంకా తప్పదు, వెళ్ళి దుర్యోధన గారితో ఈవిడ గారి గురించి చెప్పాలి. మిగతాది ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడు. మిస్టర్ రావణ, పోస్ట్ మార్టం ఫైల్ చూస్తూ పిలిచింది స్పందన. తుళ్ళిపడ్డాడు రావణ. మళ్ళీ పిలిచిందామే. ఎస్ మేడం కంగారుగా అన్నాడతను. మీకు మిస్టర్ భాస్కర్ తెలుసు కదూ? తెలుసు మేడం. అతను ఎలాంటివాడు? వ్యక్తిగతంగా మంచివాడే మేడం. కాకపోతే కాస్త ఆవేశం ఎక్కువ. ఆవేశం ఎక్కువ అంటే అతనందరితోనూ ఘర్షణ పడుతుండేవాడా? ఘర్షణ పడేవాడు కాదనుకోండి. ఎప్పుడు తన మాటే కరెక్ట్ అని వాదించేవాడు. అతనికి గొప్పవాళ్ళంటే చాలా కసి. గొప్పవాళ్ళంటేనా? అంటే ధనవంతులంటే. ఎస్ మేడం. ఎందుకలా అన్నారు? ధనికులైన వారి పిల్లల్ని అనవసరంగా దూషించేవాడు. కార్లలో తిరిగే వాళ్ళంటే మరీ కోపం. ఏదో విధంగా కార్ నాపి తన అధికారం దుర్వినియోగం చేసుకునేవాడు. అంటే
మనోజ్ గారి కారాపినట్టు తాపీగా అందామే. తుళ్ళిపడి చూశాడతను. అదే డాక్టర్ దుర్యోధన్ గారి అబ్బాయిని ఓసారి ఆపి గొడవ చేస్తే అతను భాస్కర్ మీద చేయి చేసుకున్నాడని ఎవరో అనగా విన్నాను అంది ఆమె అమాయకంగా. నోనో, అదంతా పుకార్లు మేడం. భాస్కర్ కారాపింది, కారులో అతను భాస్కర్ని కొట్టింది రెండూ నిజమే. కానీ కారులో అతను దుర్యోధన్ గారి అబ్బాయి కాదు. ఓ అలాగా, అయితే నేను వినడం పొరపాటన్నమాట. అది సరే, మాధవిని ఎవరు హత్య చేసుంటారో మీకేమైనా ఐడియా ఉందా? ఓరగా చూస్తూ అంది స్పందన. ఏమిటో మేడం, అంతా అయోమయంగా ఉంది. ఆ కేసు ఎంతో తికమకలు పెట్టింది. చివరికి భాస్కర్ ఆ మాధవిని చంపి ఉంటాడని, అది తెలిసి ఆమెకు సంబంధించిన వాళ్ళెవరో అతని కిడ్నాప్ చేశారని తేలింది అన్నాడతను అదోలా నిట్టూరుస్తూ. కిడ్నాప్ చేశారా? చంపేశారా? అది సందిగ్ధావస్థలోనే ఉంది మేడం. ఓకే, కానీ నాకు చిన్న అనుమానం. ఏమిటి మేడం? ఎంతైనా భాస్కర్ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు. అతను కనిపించకుండా పోతే ఈ విషయాన్ని మీరింత తేలిగ్గా ఫైల్ క్లోజ్ చేసేశారేమిటి? గతుక్కుమన్నట్టు చూశాడు రావణ. తర్వాత కాస్త తేరుకొని, లేదు మేడం, నేను ఇంకా అతన్ని గురించి వెతికిస్తూనే ఉన్నాను అన్నాడు. నిజమా? అమాయకంగా అందామే. అవును మేడం, రాక అనే కుర్రాడిని పట్టుకుంటే అంతా మంచు విడినట్టు విడిపోతుందని నా ఉద్దేశం. రాక? అవును మేడం, వాడు టీ స్టాల్లో పనిచేసుకుని బ్రతికే వెధవ. వాడికి భాస్కర్ బాగా తెలుసు. అతను ఏమయ్యాడో వాడికి తెలుసని నా నమ్మకం. అవును, ఖచ్చితంగా తెలుసు. మొదట్లో వాడిని నమ్మి వదిలేశాను, కానీ వాడి గురించి ఇప్పుడు తెలిసింది. అందుకే వాడి కోసం మన వాళ్ళు ఊరంతా గాలిస్తున్నారు అన్నాడు రావణ. అతని మాటల్లో రాక మీద ఉన్న ఆగ్రహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే వాడిని పట్టుకుంటే మనకి భాస్కర్ గురించి తెలుస్తుందంటారా? ఆశగా అందామే. అవును మేడం, ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే వాడిని వదలకండి. ఎస్ మేడం, ఇంకా వెళ్ళి మీ పనులు చూసుకోండి అంది స్పందన. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఫైల్స్ మరోసారి చూసిందామే. మాధవ్ ఫోటో కేసు చూస్తూ పూర్ గర్ల్ అనుకుంది గొణిగినట్టు. తర్వాత భాస్కర్ ఫోటో చూసింది. భాస్కర్. ఆమె పెదవులు రెండుసార్లు అతని పేరును ఉచ్చరించాయి. రెండు ఫైల్స్ని బాగా స్టడీ చేసింది. ఆమె పెదవుల మీదికి సన్నని చిరునవ్వు తెర తడుక్కుని మెరిసి మాయమైంది. మరో అరగంటకల్లా ఫైల్స్ అన్నీ భద్రపరిచింది. ఆపై వాయునందన్కి ఫోన్ చేసింది. స్పందన, మెల్లగా అన్నాడు రిసీవర్ తీసిన వాయునందన్. నేనే అంకుల్, ఉత్సాహంగా అందామే. ఏమైంది? గొంతు తగ్గించి అన్నాడతను. ఫైల్స్ అన్నీ తీయించాను. స్టడీ చేశావా? మన అంచనాయే నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గుడ్. కానీ ఒకటి, నువ్వు కోరి సింహపు గుహలోకి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించినట్టు అన్నాడు వాయునందన్. ఆమె నవ్వింది. పర్వాలేదంకుల్, మిస్టర్ వాయునందన్, మిస్టర్ వినాయక్ లాంటి రాజసింహాల అండ నాకుండగా ఆఫ్టర్ ఆల్ సింహం వేషం వేసుకున్న కుక్కలు నన్నేం చేయగలవు? నవ్వుతూనే అంది. అతను నవ్వాడు. అంకుల్, ఓ మాట. గొంతు తగ్గించి అందామే. ఏమిటి స్పందన? కుతూహలంగా అన్నాడు వాయునందన్. గొంతు మరీ తగ్గించి ఏదో చెప్పిందామే. తొందరపడకు, కేసుని ఇంకా బాగా స్టడీ చేయి. అసలు ఈ కేసులో కాంప్లికేషన్స్ ఏం లేవంకుల్. కేవలం కావాలనే దీన్ని క్లోజ్ చేశారని నా అనుమానం. ఓకే, ఆ విషయాలన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే అంకుల్, నేను గంటలో వచ్చేస్తానని రిసీవర్ పెట్టేసింది స్పందన. ఆమెకి చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె కళ్ళ ముందు మనోజ్ మెదిలాడు. పార్టీ రోజున తనని చూసి అతను పడిన కంగారు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తోంది ఆమెకి. ఆనాడు నవ్వుని అతి బలవంతాన ఆపుకుంది. ఇప్పుడు అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. దొరగారు వస్తున్నారమ్మా అంటూ హడావిడిగా వచ్చాడు యేసుపాదం. ఆమె కంగారు పడిపోయింది. దొరగారా? ఎస్పీ దొరగారు. హలో మిస్ స్పందన అంటూ వచ్చాడు వినాయక్. కంగారుగా తనను ఆహ్వానించింది. వినాయక్ తన దగ్గరకు వస్తాడని ఆమె ఊహించలేదు. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? వస్తూనే ఆమె ముఖంలోకి చూసి చిరునవ్వుతో అడిగాడు. ఏం లేదు సార్, కూర్చోండి అందామె నిల్చునే. అతను కూర్చున్నాడు. తను కూర్చుని చెప్పండి సార్ అంది. ఏం లేదు, నేను వెళ్తున్నాను. మీరు ఫైల్స్ చూశారా? చనువుగా అడిగాడు అతను. చూస్తున్నాను సార్. ఏమన్నా కొత్త క్లూస్ దొరికాయా? దొరికాయనే అనుకుంటున్నాను. కాకపోయినా మాధవి హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో దాదాపు ముందే ఊహించాను నేను. నవ్విందామే. అయితే హంతకుడు మీరన్నట్టు. ఎస్, త్వరలో నేను ఆ సంగతి రుజువు చేస్తాను. గుడ్, జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వండి అంటూ లేచాడతను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆమె కూడా లేచింది. అతను మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె కూర్చుని యేసుపాదాన్ని పిలిచింది. ఏమిటమ్మా? పరిగెత్తుకొచ్చాడతను. ఇవన్నీ సర్దేయ్ అంది టేబుల్ మీదున్న ఫైల్స్ని చూపిస్తూ. అతను అన్నీ ఎక్కడివక్కడ సర్దేశాడు. ఆమె లేచింది. రావణ జీపు దుర్యోధన ఇంటి ముందాగింది. జీప్ దిగి లోపలికొచ్చాడు. మొక్కల్లో నీళ్లు పెడుతున్న నౌకరు పరిగెత్తుకొస్తూ వినయంగా నమస్కరించాడతనికి.
అయ్యగారున్నారా అన్నాడు రావణ. థియేటర్లో ఉన్నారు బాబు, ఏదో ఆపరేషన్ ఉందని వెళ్ళారు. థియేటర్లో ఉన్నారా? వాచ్ చూసుకుంటూ అన్నాడు రావణ. నౌకర్ జవాబు చెప్పేలోగానే లోపల నుంచి వచ్చిన పని మనిషి రావణను చూసి విష్ చేసి, ఇప్పుడే అయ్యగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఓ 5 నిమిషాల్లో వచ్చేస్తారు, మీరు కూర్చోండి అయ్యా అంది. రావణ లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. నౌకర్ వచ్చి ఫ్యాన్ వేసి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు దుర్యోధన. రావణ లేచి చిన్నగా నవ్వుతూ విష్ చేశాడు. అయితే దుర్యోధన ప్రతిగా విష్ చెయ్యలేదు. పలకరింపుగా నవ్వను కూడా నవ్వలేదు. కూర్చో అన్నట్టు చేత్తో సైగ చేశాడు. అతనేదో చిరాగ్గా ఉన్నాడనిపించింది రావణకి. ఆపరేషన్ చేసిన పేషెంట్ పరిస్థితి బాగాలేదేమో అనుకున్నాడు. ఈ పరిస్థితుల్లో స్పందన విషయం చెప్పాలో చెప్పకూడదో అర్థం కాలేదు అతనికి. దుర్యోధన కూర్చో అన్నాడు. రావణ కూర్చున్నాడు. ఏమిటి విశేషాలు? కంగుమంది దుర్యోధన గొంతు. ఆ గొంతు విన్నాక మరీ అయోమయ అవస్థలో పడ్డాడు రావణ. సాధారణంగా తాము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆయన రూమ్లో కానీ మేడ మీద పర్సనల్ రూమ్లో కానీ మాట్లాడుకుంటారు. ఇలా హాల్లో కూర్చొని మాట్లాడుకోరు. దుర్యోధన ఆ రోజు హాల్లోనే కూర్చోమనేసరికి రావణ గుండెల్లో రాయి పడింది. కొంపదీసి ఆ రాకాగాడి గురించి ఈయనకు కానీ తెలిసిపోలేదు కదా అనుకున్నాడు. ఏదో చెప్పాలని వచ్చి అలా కూర్చుండిపోయావేమిటయ్యా? చెప్పాలనుకున్నదేదో తొందరగా చెప్పేయి, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి అన్నారు దుర్యోధన భావరహితంగా. మీతో చాలా విషయాలు చెప్పాలి సార్ అన్నాడు రావణ. ఏమైనా సరే ఈరోజు స్పందన విషయం చెప్పేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏమిటా విషయాలు? నిరాసక్తిగా అడిగాడు దుర్యోధన. మా ఆఫీస్కి కొత్తగా ఓ ఎస్పీ వచ్చింది. ఆమె చాలా గటికురాలు. మీరు మూసిపడేసిన పాత కేసులన్నీ తిరగదోడుతోంది, అంతేనా? రావణ మాట పూర్తి కాకుండానే అన్నాడు దుర్యోధన. రావణ బిగుసుకుపోయాడు. ఏమిటలా అయిపోయావు? ఈ విషయాలన్నీ అప్పుడే నాకెలా తెలిసిపోయాయి అని ఆశ్చర్యంగా ఉందా? ఇంకా చాలా తెలుసు, చెప్పమంటావా? అయితే విను. ఆ అమ్మాయి పేరు స్పందన. అందం, తెలివికి తోడు ధైర్య సాహసాలున్న యువతి. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. ఆమె వస్తూనే మాధవి హత్య కేసుని, భాస్కర్ కిడ్నాప్ కేసుని తీసుకుని దర్యాప్తు చేయబోతోంది. ప్రస్తుతం ఆ పనిలో పడి చాలా బిజీగా ఉంది. ఈ వివరాలు చాలా, ఇంకా చెప్పమన్నావా? గంభీరంగా అన్నాడు దుర్యోధన. రావణికి నోటంట మాట రాలేదు. మిస్టర్ రావణ, నీ హయాం అయిపోయిందయ్యా. ఇంకా కామ్గా నీ పని నువ్వు చేసుకుపో. బుద్ధిమంతుడైన సిఐగా పేరు తెచ్చుకో. రవంత వ్యంగ్యంగాను రవంత సానుభూతిగాను అన్నాడు దుర్యోధన. రావణికి ఒంటి నిండా కారం రాసుకున్నంత చిరాకు కలిగింది. ఆవేశం వచ్చింది. కానీ ఆవేశం తెచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తి దారిన పోయే దానయ్య కాదు, తన పరపతితో ఊరినే గడగడలాడించగలను అనుకునే ధనకుడు, 10 మందికి తెలిసిన మంచి డాక్టర్, వీటన్నింటికి మించి నిన్నటిదాకా తనని అన్ని విధాలా ఆదుకున్న మనిషి, రేపు తన కూతురు పెళ్లికి ఘనమైన ఆర్థిక సహాయం చేయబోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర తన ఆగ్రహాన్ని ఎలా వెలిబుచ్చుతాడు? ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? మీరు నన్ను మరీ తీసిపారేస్తున్నారు సార్, చిన్నబుచ్చుకుంటూ అన్నాడు రావణ. దుర్యోధనకి అతని మీద కాస్త సానుభూతి లాంటిది కలిగింది. లేకపోతే ఏమిటయ్యా, నిన్నటిదాకా పులిలా ఉండేవాడివి, మహామహా వాళ్ళని నీ అధికార బలంతో గడగడలాడించావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఓ ఆడపిల్ల నీ పై ఆఫీసర్గా వస్తే జీవితమే పోయినట్టు తెగ డీలా పడిపోవడమేమిటి అన్నాడు నచ్చజెప్తున్నట్టు. అతని మాటలతో కాస్త ధైర్యం వచ్చింది రావణకి. మీరు చెప్పింది నిజమే సార్, కానీ ఆ స్పందన సామాన్యురాలిలా లేదు, చాలా పట్టుదల గల మనిషిలా ఉంది. వస్తూనే మా ఎస్పీ గారి అభిమానాన్ని సంపాదించేసింది అన్నాడు కోపంగా. ఎస్పీ అంటే వినాయక్ గారు సార్. ఎస్ఎస్, ఓ పార్టీలో చూశాను అతన్ని. యువకుడు. ఏం అతను స్పందనకి కావలసినవాడా? అలా అని కాదు, ఆయనకి ఆడవాళ్ళంటే చాలా గౌరవాభిమానాలున్నాయి. ధైర్య సాహసాలున్న యువతులంటే మరీ అభిమానం. ఆయన్ని గురించి తెలుసుకునే ఆ స్పందన ఆయన ద్వారా కేసుని తన చేతుల్లోకి తీసుకుంది. కథ కొనసాగుతుంది.